ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ నేను హడలెత్తిపోయిన ఈ మాట హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. జాబిస్ అండి. పొద్దుటి నుంచి యూట్యూబ్ చూస్తా అంటే అందరూ ఏదో 300 దినాలు ఫైన్, 3 నెలలు జైలు శిక్ష అని చెప్పి అందరు దాని మీదే వీడియోలు చేస్తున్నారు. ఎవరు చేసినాడు ఇదని చెప్పి చూస్తే కడప శివ. అంటే పేరు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య అతను చాలా ఇదిగా మాట్లాడేస్తున్నాడు కువైట్ గురించి అబద్ధాలు చెప్పిన ప్రతిసారి నా వీడియోలో ప్రతి ఒక్క వీడియో వస్తుంది. సో అంటే నేనేదో ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఉంటారు, నువ్వు ఇండియాలో పుట్టి కువైట్కి మాట్లాడుతున్నావు అని. అట్లా కాదన్న, ఒక దేశంలో జరిగేది జరిగినట్టు చెప్తున్నాం అంతేగాని మేము సింపతి కోసము లేదంటే ఇంకో రకంగా మాట్లాడి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలా లేదంటే ఇంకోటి చేయాలా అని చెప్పి మేము మాట్లాడట్లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఓకేనా? సో ఇప్పుడు అతను ఏమంటున్నాడు, బండి దఫ్తరు, లైసెన్సు ఇవన్నీ చెప్తున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది నా బండి. ఇప్పుడు అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, బండి అంటే అతను ఇంట్లో చేస్తున్నాడు, నేను బయట చేస్తున్నా. బయట అంటే అతనిది ఖాదిమ్ వీసా, నాది షూన్ వీసా అనమాట. సో ఇప్పుడు ఎవరెవరిది ఏమేమి ఉంటాయి అని చెప్పి చూద్దాము. సో ఇదైతే మన బండి. ఓకేనా? ఇప్పుడు ఈ బండికి సంబంధించి దఫ్తర్ అయిపోయింది, నేను చూసుకోలేదు అంటున్నాడు. దఫ్తర్తో నీకేం సంబంధము? దఫ్తర్ ఎవరి పేరు మీద ఉంటుంది? దఫ్తర్ అంటే ఆర్సీ అనుకోండి. ఒక రకంగా మనకి ఇండియాలో ఆర్సీ ఎట్లుంటుందో మనకు కువైట్లో అట్లుంటుంది ఒక పేపరు. ఆ పేపర్ అన్నీ చూపిస్తారు. చాలామంది డీటెయిల్స్ హైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళది కువైట్ వాళ్ళది కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ బయటికి చెప్పకూడదు కాబట్టి వాళ్ళు హైడ్ చేస్తూ ఉండొచ్చు. నో ప్రాబ్లం. సో మన బండి అయితే మొత్తం మన పేరు మీద ఉంటాయి కాబట్టి మనం హైడ్ చేయాల్సిన విషయాలు ఏమి ఉండవు. సో ఇప్పుడు మీకు నా లైసెన్సు, నా బండి దఫ్తరు ఇవన్నీ చూపించేస్తాను. చూపించి మాట్లాడుకుందాం. సో అతను చూపించింది ఇదే కదా, బండి దఫ్తర్ అంటే ఆర్సీ అనుకోండి. ఇది లైసెన్స్. చూస్తున్నారు కదా, మళ్ళీ వేరే వాళ్ళు అంటారేమో, చూస్తున్నారా? సో ఇది లైసెన్స్. ఇప్పుడు ఈ లైసెన్స్ అయిపోతే దానికి గల బాధ్యత ఎవరిది? నాది. ఈ దఫ్తర్ టైం అయిపోతే దానికి గల బాధ్యత ఎవరిది? నాది. బండి నేను రోడ్డు మీద తిప్పాలంటే ఈ రెండు నాకు అవసరం. అవునా? నిజమే కదా. నేను బండి రోడ్డు మీద తిప్పాలంటే ఈ రెండు నాకు అవసరం, ఖచ్చితంగా అవసరం. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా, అంటే మినిమం ఫోన్లో అన్నా ఆన్లైన్లో ఉండాలి. ఆన్లైన్లో ఎక్స్పైర్ కాకుండా ఈ రెండు అనేది అయితే ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? ఈ రెండిట్లో ఇది లేకున్నా మనకు ఫైన్ వేస్తారు, ఇది లేకున్నా మనకు ఫైన్ వేస్తారు. ఇప్పుడు బండి నా పేరుతో ఉంది కాబట్టి ఫైన్ అనేది నా పేరుతో వస్తుంది. నీ దగ్గర ఇది లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నువ్వు డ్రైవ్ చేస్తే నీ బతాకా మీద ఫైన్ వేస్తాడు. బతాకా అంటే ఆధార్ కార్డు అనుకోండి. ఫర్ సపోజ్ బతాకా అంటే కువైట్లో మనం ఉండడానికి ఆధార్ కార్డు అనుకోండి. దాని మీద ఫైన్ వేస్తాడు. ఇది పోతే, అంటే ఇది ఎక్స్పైర్ అయిపోతే టైం ఇస్తాడు. 10 రోజులు 15 రోజులు టైం ఇస్తాడు. టైం ఇచ్చి చేపించుకో అని చెప్తాడు. చేపించుకో అని ఎవరికి చెప్తారు? ఇది నాది కాబట్టి నాకు ఫైన్ వేసి ఒక 5 దినార్లో 10 దినార్లో ఫైన్ వేసి నాకు చెప్తాడు. అదే కువైట్ వాళ్ళకైతే ఫైన్ ఉండదు, ఏముండదు. కువైట్ వాళ్ళకు ఎల్లా బాబా సవిస్సురా, తొందరగా చేపించుకో అని చెప్తాడు. తొందరగా చేపించుకోయా అని చెప్తాడు. ఇది నా పేరుతో కాబట్టి, అంటే మనం బయట వాళ్ళం కాబట్టి ఫైన్ వేసి, భయం ఉండాలని చెప్పి ఫైన్ వేసి చేపించుకో అని చెప్తాడు. ఇప్పుడు అతను అక్కడికి ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ నేను హడలెత్తిపోయినా. ఈ మాట వింటానే, వీడియోలో ఆ మాట వింటానే హడలెత్తిపోయినా. బ్రదర్, నువ్వు నైట్ డ్యూటీస్ మ్యాక్సిమం నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అయిందో 3 సంవత్సరాలు అయిందో, నేను వచ్చి 3 సంవత్సరాలు అయింది.
నైట్ డ్యూటీస్ నువ్వు ఈ 3 సంవత్సరాల్లో మహా అయితే ఒక 30 రోజులో 40 రోజుల్లో చేసింటావు, అవునా? అంతే కదా. నైట్ డ్యూటీస్. డే డ్యూటీస్ అంటే వదిలేయలే. డే డ్యూటీస్ అంటే పోలీసు వాళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు, చెకింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నైట్ డ్యూటీస్ చెకింగ్ అనేది నైట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, నిజమేనా? ఇప్పుడు నేను 3 సంవత్సరాల నుంచి నా డ్యూటీ నైట్ నేను ఫుడ్ ఆర్డర్లు ఇవ్వాలా. ఫుడ్ ఆర్డర్కి నువ్వన్నా ఒకరోజు 2 రోజులో ఎడారిలోకి పోయి ఉంటావు. ఎడార్లలోకి నైట్ టైం నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. నైట్ టైం చెప్తానా, డే టైంలో కాదు. నైట్ టైంలో నువ్వు ఈ 3 సంవత్సరాల్లో మహా అయితే ఒక 10-15 రోజులు పోయినావా ఎడారిలోకి. బర్ర్ అంటారు, ఎడారిలోకి. ప్రతిరోజు 3 సంవత్సరాల నుంచి 3x365 వేసుకో. ఎన్ని రోజులు వస్తుందో నేను డ్యూటీ ఎక్కిన రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు కూడా పొద్దున్నే పోయి వస్తున్నా. ప్రజెంట్ టైం 11, 9:30కు ముత్లా కిలో 15. ముత్లా అని ఏరియా ఉంది, తెలిసే ఉంటుంది నీకు కువైట్లో. సో కిలో 15 లోపలికి ఎడారిలోకి పోయి వస్తున్నా. సో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది కువైట్లో ఉండదు. మెయిన్ పాయింట్ ఇది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది కువైట్లో ఉండదు అంటే పూర్తిగా ఉండదని కాదు, అది వాళ్ళకు డౌట్ వస్తుంది అనమాట. మీరు నా షార్ట్స్ చూసినారంటే బ్యాక్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ చూసినారంటే షార్ట్స్ అక్కడ ఉంటుంది. ఒకటి వచ్చి రెడ్ లేబుల్ అని చెప్పి ఒక షార్ట్ ఉంటుంది. దానికి ముందు ఒక షార్ట్ ఉంటుంది, పోలీస్ చెకింగ్ ఎట్లా జరుగుతుంది అని చెప్పి. సో ఆ 2 చెక్ చేయండి ఏం చెకింగ్ ఉంటుందో. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది ఎస్పెషల్గా అది సపరేట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అనేది పెట్టరు కువైట్లో. మనకి ఇండియాలో నోట్లో పెట్టి ఊదు ఇవన్నీ ఉండవు. వాళ్ళకు తెలిసిపోతుంది అంతే. ఇప్పుడు ఇప్పుడు నా బండిలో నేను ఏదన్నా మందు పెట్టుకొని పోతున్నానంటే వాడికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అర్థమవుతుందా? వాడు అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అట్లా వెళ్ళిపోతుంది. నువ్వు చాలామంది బండ్లలో పెట్టుకొని పోయేటప్పుడు మ్యాక్సిమం 99% ఖచ్చితంగా వచ్చి పట్టుకొని పోతారు. జైల్లో వేసేది అదంతా సెకండరీ. నీకు టెస్ట్ అనేది మ్యాక్సిమం ఉండదు. 99.99% డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది కువైట్లో ఉండదు. బండిలో నువ్వు పెట్టుకొని తాగుతున్నావు పోతున్నావు అంటే వెనక నుంచే వస్తుంది, లేదంటే ముందర బండి ఉంటుంది. బండికి ఎన్ని కెమెరాలు ఉంటాయి తెలుసా? కువైట్ పోలీస్ బండికి అది కూడా వీడియో ఉంది, చూడండి. ముందర ఒకటి ఉంటుంది, ఈడ అద్దం దగ్గర ఒకటి ఉంటుంది, వెనక ఒకటి ఉంటుంది. సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, సైడ్ మిర్రర్స్కి 2 ఉంటాయి కువైట్ పోలీసులకి. నేను ఎట్లా చెప్తున్నానంటే మా హోటల్కి పోలీస్ ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. సో మేము వెళ్ళి పోలీస్ వాళ్ళని అడుగుతాం ఎక్కడెక్కడ ఉంటాయి, ఏమేమి ఉంటాయి అని చెప్పి. చూపిస్తారు. చాలా ఫ్రెండ్లీ. కువైట్ పోలీస్ అనేది చాలా ఫ్రెండ్లీ. యాక్చువల్గా ఈ విషయం నేను ఇప్పుడు దాకా ఎవరికి చెప్పుకోలేదు. నేను వచ్చిన కొత్తలో నాకు డబ్బులు ఇవ్వకుండా ఆర్డర్ ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటే 2 సార్లు ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేసిన 112 ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేస్తే చక్కగా వచ్చి వాళ్ళని వేసుకోమన్నాడు. ఎందుకు? వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా ఆర్డర్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. సో నేను ఆ విషయం ఫోన్ చేసి చెప్తే, ఇట్లా నా దగ్గర డబ్బులు ఇవ్వకుండా ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయినాడు, 10 దినార్లు నేను ఎక్కడి నుంచి కట్టుకోవాలి, నేను బయట నుంచి వచ్చి పని చేసుకునేవాడిని అని చెప్పి నేను చెప్తే, వచ్చి వాడి ఫోన్ నెంబర్ త్రూ లొకేషన్ చూసుకొని వచ్చి, అంటే హై టెక్నాలజీ ఉంటుంది కదా, ఫోన్ నెంబర్ త్రూ వాడి వాట్సాప్ నెంబర్ త్రూ లొకేషన్ చెక్ చేసుకొని వచ్చి 2 రోజులు లోపల వేసినారు. ఏం ములాజేం లేదు, కువైటోడ్ అని చెప్పి 2 రోజులు లోపల పెట్టినాక మా మేనేజరు, అంటే మా హోటల్ ఓనర్ ఉంటాడు కదా, మా హోటల్ ఓనర్ని నన్ను పిలిచి 2 రోజుల తర్వాత, ఏమయ్యా ఇట్లా కేసు నిలబెట్టాలనా లేదంటే విత్డ్రా చేసుకొని వదిలేయమంటారా అని చెప్పి అడిగితే, అప్పుడు మా హోటల్ మేనేజర్ భయపడి, కువైటోళ్ళతో మనకి ఎందుకు వచ్చిందిలే నాయనా, అవసరం లేదు సార్, మాకు కేసు అవసరం లేదు, వదిలేయండి అని చెప్తే అప్పుడు వదిలేసినారు. అర్థమైందా? సో ఇలాంటి విషయాలన్నీ
కొంచెం చూసి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పింది వినండి. ఇట్లా ఏదంటే అది చెప్పేసి రీచ్ కోసం కానీ, లేదంటే వ్యూస్ కోసం కానీ, లేదంటే సబ్స్క్రైబర్స్ కోసం కానీ ఇట్లా చెప్పేస్తే నమ్మద్దండి అన్న. ఓకేనా? చెప్పినవన్నీ అబద్ధాలే. ఆ వీడియోలో చెప్పిందంతా అబద్ధాలే. లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుంటే 300 దినాలు ఫైన్ వేస్తాడా? ఏ మంతకాలం వేసినాడు 300 దినాలు ఫైను? ఎక్కడేసినాడు చూపి 300 దినార్లు. కెమెరా కొడితేనే 150 దినార్లు. కెమెరా రోడ్డు మీద పోయే కెమెరా 120 స్పీడ్ పెంచితే కెమెరా కొడితేనే 150 దినాలు ఫైన్. నీకు లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుంటే 300 దినాలు వేసినాడా? ఎట్లా చెప్తావన్నా? చూసుకొని మాట్లాడన్నా కొంచెం. దేని గురించైనా నువ్వు చెప్పొద్దని నేను చెప్పట్లేదు. చూసుకొని ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, దీనివల్ల 10 మందికి ఎట్లా ఇదవుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుందా, లేదంటే ఏమవుతుంది, లేదు నేను మాట్లాడేది నిజమేనా, నేను చెప్పేది నిజమేనా కాదా అని చెప్పి చూసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎవరు పడితే వాళ్ళు చెప్తే నమ్మేయద్దండి. నేను ఈ వీడియో ఏదో నాకు వ్యూస్ వస్తాయనో, నాకు వ్యూసే రావు. నా వీడియోస్ చూసి ఒక 400 మందో 500 మందో తెలుసుకుంటారని చెప్పి నేను చెప్తున్నా. అంతవరకే. సో థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.